హాయ్ అండి. ఇది మా ఇల్లు ఆఖరిపల్లి పక్కన చిన్న విలేజ్లో ఉంటుందండి. రోడ్డు పక్కనే ఉంటుంది హౌసు. రోడ్డు నుంచి కొంచెం లోపలికి రాగానే ఇలా బాగుంటుందండి. ఇంటి ముందు వాటర్ పట్టుకోటానికి చుట్టూ ఖాళీ స్థలం చాలా ఉంటుందండి. పిల్లలు ఆడుకోవటానికి చాలా చాలా బాగుంటుంది. ఇంటి చుట్టూ తిరిగి రావచ్చు, అంత ప్లేస్ ఉంటుంది. మేము కార్ మాత్రం బయట పార్క్ చేసుకుంటామండి. బండి మాత్రం ఇంట్లో ఉంచుకుంటాం. పద్దాక తీయలేం కదా, ఎటన్నా చిన్న చిన్న పనులకి బండే యూజ్ చేస్తాము. ఇటు వస్తేనే వాష్రూమ్స్ ఉంటాయి. ఇటు నుంచి కూడా వెనక్కి వెళ్ళొచ్చండి, కానీ నేను ఇంట్లో నుంచి ఫస్ట్ చూయించుకొస్తాను. ఊళ్ళో ఉంటే మా బాబు బయట ఆటలకు వెళ్ళిపోతాడు. మా పాప మాత్రం ఉయ్యాలు పట్టుకొని డ్యాన్స్ వేస్తుంది నేను వీడియో తీస్తుంటే. పిల్లలిద్దరు కొట్టుకుంటారని 2 ఉయ్యాలు కట్టారు. ఎప్పుడో ఇల్లండి, మొన్న రీసెంట్గా రీమోడల్ చేయించాము. సీలింగ్ అవన్నీ వేయించాము. ఇంటి ముందు ఇలా స్తంభాలు 2 పెద్ద పెద్దగా ఉంటే బాగుంటుంది కదా. ఇట్లా ఎంట్రన్స్ అండి లోపలికి వెళ్ళటానికి. ఇక్కడ కూడా ఒక హాల్ లాగా ఉంటుంది చిన్నగా. ఇక్కడ మా హస్బెండ్ వర్క్ చేసుకోవటాకని మంచం అలాగే ఉంచేస్తాము. దాని మీద కూర్చొని తను వర్క్ చేసుకుంటారు. ల్యాప్టాప్ ఛార్జింగ్ పెట్టుకోవటానికి వీలుగా ఉంటుందని అలాగే ఉంచేస్తామండి ఆ మంచము. ఇంతలో మా బాబు వచ్చి టీవీ పెట్టుకుంటున్నాడు అటు పక్క గేట్ నుంచి. ఆ బొమ్మలు మా పెళ్ళప్పుడు తీసుకున్నారండి అలమరలోయి. రీసెంట్గా ఏసీ కూడా పెట్టించుకున్నాము. ఇవన్నీ పాత తలుపులేనండి. ఊళ్ళో ఉంటే మా పిల్లల్ని చూసే పని లేదండి. ఎక్కడో చోటకు ఆడుకోటానికి వెళ్ళిపోతారు. అది అక్కడైతే విసిగిస్తారు బాగా. ఏయో చించాంగ్ బొమ్మలంటా పెట్టుకుంటున్నాడు వాడు. ఇటు నుంచి లోపలికి వెళ్తే బెడ్రూమ్ ఉంటుందండి. చిన్నదే బెడ్రూము, కానీ మాకు సరిపోతుంది. ఒక బెడ్ ఉంటుంది, బీరువా, అలమరలు బట్టలు పెట్టుకోవటానికి, అంతేనండి. మేము అసలు ఈ రూమ్ యూజ్ చేయమండి. ఏసీ వేసుకొని అక్కడ ఆ రూమ్లోనే పడుకుంటాము. ల్యాప్టాప్కి ఇంకొక సైడ్ వెళ్తే కిచెన్ ఉంటుందండి. కిచెన్ కొంచెం మెర్సీగా ఉంది, ఏమనుకోమాకండి. అంతా హడావిడి అయిపోయింది. ఫాస్ట్గా తీయాల్సి వచ్చింది వీడియో. ఇంకొకసారి క్లారిటీగా చూపిస్తాను. అవన్నీ అత్తయ్య వాళ్ళు పొలానికి వాడుకునే సామాన్లన్నీ అటు మూలన పెట్టుకున్నారండి. ఇటు పక్క ఫ్రిడ్జ్ ఉంటుంది. ఫ్రిడ్జ్ కూడా రీసెంట్గానే తీసుకున్నామండి. ఇంకా వంటగదికి వెనకమాల ఖాళీ ప్లేస్ చాలా ఉంటుంది, అది కూడా చూపిస్తాను. ఆ బ్యాక్ సైడ్ అత్తయ్య కట్టెల పొయ్యి మీద నీళ్లు పెడతారు. వంట మాత్రం చేయరండి, గ్యాస్ పొయ్యి మీదే చేస్తారు. ఇటేమో బళ్ళు ఉతుక్కుంటాము. అటు నుంచి కొంచెం ఎదురుకి వెళ్ళంగానే బాత్రూమ్స్ ఉంటాయి. ఇటు నుంచి అయినా వెళ్ళొచ్చు. నేను ఫస్ట్లో చూపించాను చూసారా, అక్కడి నుంచి అయినా వెళ్ళొచ్చు. ఇలా స్పేషియస్గా ఉంటే పిల్లలు ఆడుకోవటానికి చాలా బాగుంటుంది కదా. మనం పొయ్యి నుంచి కొంచెం ఎదురుకి వెళ్ళంగానే ఇటు పక్క కూడా ఖాళీ స్థలం ఉంటుందండి. ఇటు నుంచి కూడా మనం ఫ్రంట్కి వెళ్ళొచ్చు, చూపిస్తాను అది కూడా. మనం ఫస్ట్ చూసాం కదా బండి పెట్టిన చోట, అక్కడికి వెళ్ళిపోతామండి. ఇటు నుంచి వెళ్తే ఇటు పక్క బట్టలు ఆరేసుకుంటామండి. ఇటు నుంచి ముందుకు వచ్చేసామండి. మా పాప అక్కడ ఆడుకుంటుంది కదా, ఉయ్యాలని చెప్పాను. ఇవే 2 ఉయ్యాళ్ళు. అంతే అండి వీడియో. బాయ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.